సో ఇన్ఫర్టిలిటీ అంటే ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పెళ్ళైన ఒక సంవత్సర కాలం పాటు కన్సీవ్ కాకపోవడం ఇన్ఫర్టిలిటీయా, ఏమన్నా టైం పీరియడ్ దానికి ఏమైనా బెంచ్ మార్క్స్ ఉంటాయా? వీళ్ళు ఇన్ఫర్టైల్, వీళ్ళకి ఇబ్బంది ఉంది అని చెప్పడానికి. బేసిక్లీ ఇది చాలా మందికి డౌట్ వస్తుంది. లైక్ పెళ్ళి అవ్వినాక చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే షుడ్ వి గో సీక్ మెడికల్ హెల్ప్, లేదు ట్రై చేద్దామా, రకరకాలు ఇన్ఫర్మేషన్ విని కన్ఫ్యూజ్ కూడా అవుతారు కొన్నిసార్లు. అవును. సో వాట్ వీ టర్మ్ యాజ్ ఇన్ఫర్టైల్ యాజ్, వాళ్ళు న్యాచురల్గా ఇప్పుడు పెళ్ళైన కపుల్ న్యాచురల్గా 1 year పాటు ఎలాంటి కాంట్రసెప్టివ్స్ లేకుండా ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు వీ టర్మ్ దెమ్ యాజ్ ఇన్ఫర్టిలిటీ. వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్గా గ్రూప్ చేస్తాం. బట్ అందరికీ 1 year టైం ఇస్తామా అంటే లేదు. ఇది ఉమెన్ ఏజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉమెన్ ఏజ్ మన ఇండియన్ స్టాటిస్టిక్స్లో ఉమెన్ ఏజ్ నేనైతే 33 కట్ ఆఫ్ తీసుకుంటా. ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ 33 years అండ్ దే గాట్ మ్యారీడ్, 6 months న్యాచురల్గా ట్రై చేసి అవ్వట్లేదు కన్సెప్షన్ అనుకుంటే వీ టర్మ్ ఇట్ యాజ్ ఇన్ఫర్టిలిటీ. అదే విధంగా 40 years వాళ్ళైతే ఇఫ్ దే అంత టైం కూడా ఇవ్వలేం, బికాజ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అకౌంట్ తగ్గిద్ది కాబట్టి. అబౌవ్ 40 years we tell them at least 2 or 3 months ట్రై చేసి అవ్వట్లేదు అనుకుంటే దే షుడ్ సీక్ మెడికల్ హెల్ప్. సో ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ అనేది ఇట్ వేరీస్. ఇట్ ఈస్ నాట్ యూనివర్సలీ దట్ 1 year మీరు ట్రై చేశారు అవ్వట్లేదు అప్పుడే వెళ్ళాలి, అలా కాదు.